ఫ్రెండ్స్, డీఎస్పీ నుండి కానిస్టేబుల్గా ప్రమోట్, డీజీపీ సంచలన ఆదేశాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కృపాశంకర్ కౌనేజ్ అనే వ్యక్తి పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెంచెలుగా ఎదిగి డీఎస్పీ స్థాయి వరకు చేరుకున్నాడు. ఉద్యోగం పెద్దది, అధికారాలు ఎక్కువే అయినా అతని బుద్ధి మాత్రం మందగించింది. 3 ఏళ్ల క్రితం ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అతను ఉన్నావ్లో సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ కారణాలు అని చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు కృపాశంకర్. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లకుండా ఒక మహిళా కానిస్టేబుల్తో కలిసి కాన్పూర్లోని హోటల్కి వెళ్ళాడు. అధికారిక వ్యక్తిగత ఫోన్లు అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేశాడు. కృపాశంకర్ ఫోన్కు అతని భార్య కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇదే రిపీట్ కావడంతో ఆమె ఎస్పీని సంప్రదించగా ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే లొకేషన్ ట్రేస్ చేసేందుకు ఎక్కడ ఫోన్ ఆఫ్ అయ్యిందనేది గుర్తించారు. ఆ తర్వాత హోటల్కి వెళ్లి ఇద్దరిని పట్టుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఉన్నత పోలీసు అధికారులు క్రమశిక్షణాత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో ఇటీవల దీనిపై విచారణ పూర్తి చేసిన పోలీసులు డీఎస్పీ కృపాశంకర్ను గోరఖ్పూర్ బెటాలియన్లోని పొటెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్గా ప్రమోట్ చేశారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.